మీ అందరికీ శుభాభివందనములు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. ఎఫెసీ 1:3 ఆయన క్రీస్తునందు పరలోక సంబంధమైన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. 1, నా ఇంటిను నా ప్రాకారములోను ఒక భాగమును నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. యెషయా 56:5. నా ఇంటిను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుట కంటే శ్రేష్టమైన పేరును వారికి పెట్టుచున్నాను. కాబట్టి కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. 2, నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చుచున్నాను. ఇర్మియా 24:7. వారు పూర్ణ హృదయంతోనూ నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. 3, ఏక మనస్సును కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. యెహెజ్కేలు 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించు గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. 4, విశ్రాంతి అనుగ్రహించుచున్నాడు. మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. 5, పరిశుద్ధాత్మను అనుగ్రహించుచున్నాడు. లూకా 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుచున్నాడు. 6, నిత్య జీవమును అనుగ్రహించుచున్నాడు. యోహాను 10:28. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 7, జీవ కిరీటం అనుగ్రహించుచున్నాడు. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కోటాను కోట్లుగా కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన, మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను వారి సంఘములను నాయన నిండాలుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువ. సంతానము లేని వారికి సంతానమును, వివాహం కాని వారికి వివాహమును, స్వస్థత లేని వారికి స్వస్థతను, పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించండి ప్రభువ. నాయన ప్రభువ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ మెసేజ్ను షేర్ చేసుకున్న వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండారులుగా దీవెనలు ఆశీర్వాదములు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.